హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జపాన్లో లైవ్ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వచ్చానమాట. ఇప్పుడు నేను హిరోషిమా జపాన్లో ఉన్నాను. ఈరోజు అయితే ఇక్కడ లైవ్ ఫుట్బాల్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఆ, మనకి ఐపీఎల్ టీమ్స్ ఎట్లా ఉంటాయి, ఇక్కడ కూడా లోకల్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈరోజు మ్యాచ్ వచ్చేసి హిరోషిమా శాన్ ఫెర్రెస్ అండ్ టోక్యో క్లబ్స్కి వచ్చిన మ్యాచ్ అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు ఎడియాన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉన్నాను. ఇది బిగ్గెస్ట్ స్టేడియం అన్నమాట ఇక్కడ హిరోషిమాలో. ఈరోజు లైవ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిద్దామని చెప్పేసి, మన వ్యూవర్స్కి చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఆడియన్స్ కూడా ఆల్రెడీ స్టేడియం లోపలికి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే శాన్ ఫెర్రెస్ అఫీషియల్ గూడ్స్ అని చెప్పేసి కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుంది, ఏముంటాయి అని చెప్పేసి. లోపలికి వచ్చేస్తే ఇక్కడ చాలా గూడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గూడ్స్ ఏంటంటే మనం చీర్ చేస్తాం కదా మన సపోర్టింగ్ టీమ్ని, దానికి సంబంధించిన జెర్సీస్, అదేవిధంగా క్యాప్స్ అండ్ అదర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కాస్టింగ్ వచ్చేసి 1000 జపనీస్ ఎన్ నుంచి ఉంది, అంటే నియర్లీ $10 to $12 పడుతుంది అన్నమాట. మనం లోపల చూడొచ్చు డిఫరెంట్ ఐటమ్స్, జెర్సీస్, అదేవిధంగా క్యాప్స్, రైన్ కోట్స్ కూడా ఉన్నాయి. మేబీ ఈరోజు రైన్ పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, నౌ మనం లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రీ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చాలా బిగ్గెస్ట్ స్టేడియం అన్నమాట ఇక్కడ హిరోషిమాలో. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడొచ్చు, లోపలికి వెళ్ళిపోయే ముందు డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి మనకి టెంపరేచర్ స్కాన్ చేస్తారు, ఎందుకంటే కోవిడ్ నార్మ్స్ వీళ్ళు ఫాలో అవుతారు అన్నమాట. అదేవిధంగా శానిటైజేషన్ కూడా నేను చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టికెట్ ఉంటుంది కదా, మన టికెట్ అనేది స్కాన్ చేస్తారు. అంతకన్నా ముందే మనం ఒకవేళ ఏమైనా బ్యాగ్స్ తెచ్చుకుంటే మన బ్యాగ్స్ కూడా చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎంటీ గ్లాసెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనం ఈ కోకోకోలా టిన్స్ అనేవి లోపలికి ఎలా చేయరు అన్నమాట, ఎందుకంటే అవి థ్రోబుల్ ఐటమ్స్ కాబట్టి. సో నా ముందున్న వాళ్ళదైతే బ్యాగ్ చెక్ చేస్తాను, నాది చెక్ చేశారు. వాళ్ళు నా చేతిలో ఈ కోకోకోలా క్యాన్ చూసేసి అది కాదు దీంట్లో వేసి తీసుకెళ్ళిన అన్నారు. నేను తీసేసుకున్నాను అనమాట. అండ్ లోపలికి వెళ్ళిపోతున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నా టికెట్ అనేది నేను స్కాన్ చేసి నేను వీళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. మీరు చూడొచ్చు, వావ్, చాలా బాగుందన్నమాట. మీరు చూడొచ్చు, వావ్, ఈ లైటింగ్ కానీ ఎంతమంది ఉన్నారు, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మొత్తం స్టేడియం అంతా కూడా ఫుల్ అయిపోయింది యాక్చువల్గా అయితే. మ్యాచ్ అనేది ఇంకొక 6 to 7 minutesలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మన సిట్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోయి మనం కూర్చున్నాం. ఓకే, నౌ ఇప్పుడు మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జపాన్లో వచ్చేసి చాలా గేమ్స్ ఉంటాయి. సక్కర్, బేస్బాల్, బాస్కెట్బాల్, ఇవన్నీ కూడా లోకల్ లీగ్స్. మనకి ఐపీఎల్ మ్యాచెస్ ఎట్లా అవుతాయి అట్లనే అవుతాయి అన్నమాట. సో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక మ్యాచ్ అనేది ఉంటుంది. బేస్బాల్ అయినా సరే, సక్కర్ అయినా సరే, బాస్కెట్బాల్ మ్యాచ్ అయినా సరే, ఏదైనా సరే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మనకి జనరల్గా జపాన్ వాళ్ళు చాలా వర్క్ ఎక్కువ చేస్తారు. వాళ్ళు వేరే యాక్టివిటీస్ ఏమి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటాం. బట్ ఇక్కడ చూస్తే చాలామంది క్రౌడ్ వచ్చారు. ఇక్కడ జపాన్ వాళ్ళు వచ్చేసి జనరల్గా వర్క్ అయితే ఎలాగైతే చేస్తారో వీళ్ళు ఎంజాయ్మెంట్ కూడా అట్లానే చేస్తారు అన్నమాట. గోల్ అనేది మిస్ అయింది.
ప్రెజెంట్ వచ్చేసి టైం వచ్చేసి 7:30 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10 మినిట్స్ బ్రేక్ అనేది ఉంటుంది మధ్యన డ్యూరేషన్లో. చూడొచ్చు వీళ్ళు ఎలాగా వాళ్ళ సపోర్టింగ్ టీమ్ని చీర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ స్టేడియం అంతా కూడా 90% ఫుల్ అయిపోయింది. మేబీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. అండ్ క్లైమేట్ వెదర్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే నెక్స్ట్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్లో మనం బయటకు వెళ్ళి ఒకసారి ఏమేమి ఐటమ్స్ స్నాక్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. మీరు చూడొచ్చు ఎంత బాగుందో మ్యాచ్ అనేది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తే 2 టీమ్స్ ఆడుతున్నాయి కదా, హిరోషిమా టీం అదేవిధంగా టోక్యో క్లబ్స్ అని చెప్పాను కదా. ఇక్కడైతే ఆల్మోస్ట్ 90% ఆడియన్స్ అందరూ కూడా ఈ హిరోషిమా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకో 2 మినిట్స్లో బ్రేక్ అనేది ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ అప్పుడు మనం బయటకు వెళ్ళి ఒకసారి చూద్దాం స్నాక్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ బయటకు వస్తే ఓకే, ఇక్కడ మనం చూడవచ్చు ఆల్కహాల్ కూడా ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా డ్రింక్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి మనం డీప్గా చూస్తే ఇక్కడ అందరూ కూడా చూశారు కదా, లైన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా ఒకరి నుంచి ఒకరికి సోషల్ డిస్టెన్సింగ్గా కూడా ఉంటున్నారు అనమాట. సో వీళ్ళు చాలా డిసిప్లిన్ కాబట్టి ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రూల్స్ అనేవి ఒకరికి గుర్తు చేయరు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ రూల్ ఫాలో అయ్యాక వీళ్ళు చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఈ ట్రాష్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాష్ ఉంది, డ్రై అలాగే వెట్ సంబంధించి కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. వావ్, ఇప్పుడు ఇంకా రైన్ పడుతుంది అన్నమాట. మీరు చూడొచ్చు లైట్ ట్రిజిల్ అయితే పడుతుంది. బట్ అందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఈ రైన్ కోట్స్ అయితే వేసుకోలేదు. బట్ ఎప్పుడైతే రైన్ పడిందో ఆల్రెడీ వీరు పర్చేస్ చేసి తీసుకొచ్చారు మాట లోపలికి.
అందరూ ఫుల్ ప్యాక్డ్‌గా రైన్ కోట్స్ అయితే మాత్రం వేసుకొని వీళ్ళు మ్యాచ్‌నైతే చూస్తున్నారు. ఇప్పుడు ఈరోజైతే నేనొచ్చిన టికెట్ వచ్చేసి నాకు $55 పడింది. సో, నా వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. ఓకే. ఇది ఈరోజు మ్యాచ్ తాలూకా లైవ్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్ ఎక్స్‌పీరియన్స్. లాస్ట్ పెనాల్టీ గోల్ ఐ థింక్ సో. ఓహ్! మిస్ అయింది. హోప్ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మన ఛానల్‌ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.